పూజ్యులైన ఆదరణీయులైన బేహద్ దాదాజీకి బ్రహ్మమాకు పాదాభివందనములు. అనంత్ భయ్యాజీకి చాలా చాలా ధన్యవాదాలు. బేహద్కి పరం 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 మహాశాంతి. అనంత్ భయ్యాజీ చేసిన యోగ సంకల్పాలకి తెలుగు ట్రాన్స్లేషన్. बेहद की परम महाशांति, बेहद की परम महाशांति, बेहद की परम महाशांति. బేహదాత్మలందరూ మీరు కళ్ళు మూసుకొని కూర్చోండి. ఒక్కసారిగా రిలాక్స్ అవ్వండి. నెమ్మది నెమ్మదిగా మన మనస్సు రిలాక్స్ అవుతూ ఉంది. మన ధ్యానము శరీరంపై కాకుండా కేవలం ఆత్మపై మాత్రమే ఉండాలి. కేవలం ఆత్మపైనే ఉండాలి. వెంటనే రిలాక్స్ అవ్వండి. बेहद की परम महाशांति, बेहद की परम महाशांति, बेहद की परम महाशांति. వెంటనే రిలాక్స్ అవ్వండి. పరం ఆనందంలో, పరం శాంతి యొక్క స్థితిలో. बेहद की परम महाशांति, बेहद की परम महाशांति. వెంటనే రిలాక్స్ అవ్వండి. टोटल रिलैक्स. बेहद की परम महाशांति. మన శరీరం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. మన మనస్సు ఒక్కసారిగా శాంతముగా అయిపోయింది. వెంటనే రిలాక్స్ అయిపోయాము. మన మనస్సు నిస్సంకల్పంగా అవుతూ ఉంది. మన బుద్ధి వెంటనే స్థిరంగా అవుతూ ఉంది. బేహదాత్మలందరూ మీ ఆత్మను చూడడానికి ప్రయత్నించండి. నెమ్మది నెమ్మదిగా మన పూర్తి ధ్యానము కేవలం మన ఆత్మపైనే ఉండాలి. మన ఆత్మ పరం ప్రకాశంతో నిండిపోతూ ఉంది. దీపం యొక్క ప్రకాశం వలె మన ఆత్మ యొక్క ప్రకాశం కుంకుమ ధరించే ప్రదేశంలో ఒక పరం లైట్ స్వరూపంలో ఉంటుంది. ప్యూర్ వైట్ లైట్, పరం ప్రకాశం, పరం లైట్తో రచించబడ్డ మన ఆత్మను ప్రత్యక్షంగా చూడండి. ఆత్మ వైపు ఫోకస్ చేయండి. శరీరంపై ధ్యాసను వదిలి పూర్తిగా మన ఆత్మపై ఫోకస్ చేయండి మరియు దానిని చూడడానికి ప్రయత్నించండి. పరం పవిత్రమైన బేహద్ శక్తులతో ప్రకాశిస్తూ ఉంది. ఆత్మ యొక్క ప్రకాశం సూర్యునిలా ప్రకాశిస్తూ ఉంది. ప్రకాశిస్తూ ఉంది. ప్రకాశిస్తూ ఉంది. మన ఆత్మ బేహద్ సూర్యునిలా ప్రకాశించింది. మన ఆత్మ యొక్క ప్రకాశం మొత్తం శరీరమంతా వ్యాపిస్తూ ఉంది. ప్యూర్ వైట్ లైట్, ప్యూర్ ఎనర్జీ, బేహద్ ప్రకాశం, బేహద్ లైట్. మన ఆత్మ లోపల అర్బం ఖర్బం సూర్యుల యొక్క శక్తులు. అందరూ గుర్తుంచుకోండి,
మీ ఆత్మలో ఆ శక్తులు ప్రత్యక్షంగా చూడడానికి ప్రయత్నించండి. మన ధ్యానం ఎంతైతే మన ఆత్మపై నిలబడి ఉంటుందో మరియు పెరుగుతూ ఉంటుందో అంతే ఎక్కువగా అది ప్రకాశిస్తూ ఉంటుంది, ఇంకా ప్రకాశిస్తూ ఉంటుంది. ధ్యానానికి ఉన్న పవర్ ఇదే. ధ్యానం దేనిపై కేంద్రీకరిస్తారో అది ప్రకాశిస్తూ ఉంటుంది, పరం ప్రకాశిస్తూ ఉంటుంది. మన పూర్తి ధ్యానము కేవలం మన పరం పవిత్రమైన పరం లైట్ స్వయంగా ప్రకాశించే జ్యోతిపైన, మన దివ్య ఆత్మపై ఉంది. పరం ప్రకాశంతో నిండిపోయిన మన శరీరాన్ని చూడండి. ఆత్మ యొక్క ప్రకాశం. ఇప్పుడు మన ఆత్మ యొక్క ప్రకాశం ఆరా మొత్తం లైట్గా వ్యాపించి ఉంది. మన సూక్ష్మ శరీరం నుండి 1 అంగుళం బయట వరకు ప్యూర్ వైట్ లైట్తో నిండిపోయి ఉంది. శరీరం చుట్టూ బోర్డర్ లాగా ఆరా మొత్తం సూక్ష్మ శరీరం యొక్క బోర్డర్ వైట్ లైట్తో నిండిపోయి ఉన్నట్లుగా చూడండి. ఇప్పుడు మన కారణ శరీరం మెడ భాగం నుండి నాభి వరకు ఒక బంగారపు చైన్ లాగా, సన్నటి చైన్ లాగా ఒక ప్యూర్ వైట్ లైట్ యొక్క సన్నటి పరం ప్రకాశం యొక్క చైన్ ఉంది. అదే మన కారణ శరీరం. అది కూడా పరం ప్రకాశవంతంగా అయిపోయింది. మన యొక్క 3 శరీరాలు, మన ఆరా, మన ఆత్మ పరం ప్రకాశవంతంగా అయిపోయాయి, పరం లైట్తో నిండిపోయాయి. బేహదాత్మలందరూ తమ లోపల పరం శక్తులను పెంచుకోండి. మన ఆత్మశక్తి ప్రతి క్షణం, ప్రతి సెకను పెరుగుతూ ఉంది, పెరుగుతూ ఉంది, చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంది, విశేషంగా పెరుగుతూ ఉంది. బేహద్ ప్రకాశం, పరం ప్రకాశం పెరుగుతూ ఉన్న మన ఆత్మ యొక్క ఎనర్జీ మన శరీరం నుండి 3 అడుగుల దూరంలో వైట్ లైట్, వైట్ కలర్ ప్రకాశం యొక్క ఆరాలో, మన పరం ప్రకాశం యొక్క సర్కిల్లో మనం సంకల్పంతో పరం ప్రకాశం యొక్క రౌండ్ని తయారు చేశాము. అది మన శరీరం నుండి 3 అడుగుల దూరంలో ఉంది. ప్యూర్ వైట్ లైట్తో తయారు చేయబడింది. మరియు ఆ సర్కిల్లో స్థూల శరీరంతో పాటు కూర్చొని ఉన్నాము. మరియు మన ఆత్మ యొక్క ప్రకాశం నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ ఆ సర్కిల్ లోపల వ్యాపించింది. మనం సెక్యూర్డ్గా ఆ సర్కిల్ లోపల కూర్చొని ఉన్నాము. ఇప్పుడు బేహదాత్మలందరూ సంకల్పం చేయండి. మన ఆత్మ నుండి పరం మహాశాంతి వైబ్రేషన్స్ వెలువడుతూ వెళ్తూ ఉన్నాయి. మన ఆత్మ నుండి అర్బం ఖర్బం వైబ్రేషన్స్, పరం ప్రకాశం, పరం లైట్ యొక్క వైబ్రేషన్స్ వెలువడుతూ వెళ్తూ ఉన్నాయి. ఆ వైబ్రేషన్స్ అన్నీ మన ఆరాలో, మన ఇంటిలో నలువైపులా వ్యాపిస్తూ వెళ్తున్నాయి.
మన ఇంటిలోని మెంబర్స్ అందరూ పరం లైట్ ఆరాలో ఉన్నారు. పరం ప్రకాశం యొక్క ఆరాలో ఉన్నారు. పరం శాంతి యొక్క వైబ్రేషన్స్ వారిపై కూడా ప్రభావం చూపుతున్నాయి. వారికి కూడా పరం శాంతి లభిస్తోంది. తమ తమ ఇంటిలోని మెంబర్స్ అందరికీ సెక్యూరిటీ ఇవ్వండి. మీ ఇంటిని పరం ప్రకాశం యొక్క లైట్ హౌస్గా తయారు చేయండి. పరం శక్తులతో నింపుతూ వెళ్ళండి. దివ్యశక్తులతో నింపుతూ వెళ్ళండి. బేహదాత్మలందరూ తమ లోపల దివ్య శరీరాన్ని ధారణ చేయండి. బేహదాత్మలందరూ సంకల్పం చేయండి. నేను శరీరాన్ని కాదు, బేహద్కే బేహద్కి పరం 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 మహాన్ ఆత్మను. నేను శరీరాన్ని కాదు, బేహద్కే బేహద్కి పరం 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 మహాన్ ఆత్మను. నేను శరీరాన్ని కాదు, బేహద్కే బేహద్కి పరం 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 మహాన్ ఆత్మను అని సంకల్పం చేయండి. నేను లైట్ బీయింగ్, పరం ప్రకాశం ఆత్మను. నా ఆత్మ కూడా పరం ప్రకాశం, శరీరం కూడా పరం ప్రకాశముగా అయిపోయింది. ఇప్పుడు మనం డబల్ లైట్ స్థితిలో ఉన్నాము. ప్యూర్ వైట్ లైట్. మన పూర్తి శరీరం పరం ప్రకాశంగా అయిపోయింది. మన ఆత్మ ప్రకాశముతోనే శరీరము కూడా ప్రకాశవంతంగా తయారైంది. తమని తాము ప్యూర్ వైట్ లైట్ లోపల ఉన్నట్లుగా చూడండి. ఒక్కసారిగా ప్యూర్ వైట్ లైట్. సూర్యుని ఎదురుగా నిలబడి ఉన్నప్పుడు మీ నీడ నల్లగా కనిపిస్తుంది. కానీ మనం పరం ప్రకాశం కాబట్టి మన శరీరం కూడా పరం ప్రకాశంగా అయిపోయింది. నీడ కూడా పరం ప్రకాశంగా అయిపోయింది. నీడ ఏ విధంగా ఉందో అలాగే మనం పరం ప్రకాశం యొక్క నీడలాగా అయిపోయాము. పరం లైట్గా అయిపోయాము. మన ఇల్లు మొత్తం లైట్ హౌస్, వైట్ హౌస్గా అయిపోయింది. మన ఏరియా మొత్తం, మన సిటీ మొత్తం, మన దేశం మొత్తం, మన పృథ్వీ మొత్తం, మన విశ్వం మొత్తం, ప్రతి చోట మన ఆత్మ యొక్క వైబ్రేషన్స్, పరం 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 మహాశాంతి వైబ్రేషన్స్ ప్రతి చోటికి వెళ్తున్నాయి. పృథ్వీలోకమైన, సూక్ష్మలోకమైన, స్థూల జగత్తైనా లేక కారణ జగత్తైనా ప్రతి చోట కేవలం పరం మహాశాంతి, పరం మహాశాంతి, పరం మహాశాంతి నలువైపులా వెళ్తున్నాయి. నలువైపులా పరం మహాశాంతిగా అవుతోంది. మనం ప్రపంచాన్ని మర్చిపోయాము. కేవలం మనం మన ఆత్మస్వరూపాన్నే చూస్తూ ఉన్నాము. మన బుద్ధి ఒక్కసారిగా స్థిరంగా అయిపోయింది. మరియు మన ధ్యానము పూర్తిగా మన ఆత్మపైనే ఉంది. ఆత్మ ప్రకాశము నలువైపులా, పరం లైట్ నలువైపులా వ్యాపిస్తోంది. పరం మహాశాంతి యొక్క వైబ్రేషన్స్ నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి.
పరం మహాశాంతి యొక్క సంకల్పాలు నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. పృథ్వీ మొత్తం 200 కిలోమీటర్ల ఏరియా మొత్తం పృథ్వీ నలువైపులా పరం ప్రకాశం, పరం లైట్ వ్యాపిస్తూ ఉంది. పరం మహాశాంతి సంకల్పాలు నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి మరియు అపరిమితమైన పరం శాంతి, అపరిమితమైన పరం శాంతి, అథాహ్ పరం శాంతి ప్రతి మనిషి, ప్రతి జీవి, ప్రతి ఒక్క తత్వము, ఆకాశము, వాయువు, అగ్ని, జలం, పృథ్వీ, అన్ని చోట్ల కేవలం పరం మహాశాంతి, పరం మహాశాంతి వ్యాపిస్తూ వెళ్తోంది. ప్రతి ఒక్క వస్తువు పవిత్రంగా అవుతూ ఉంది. తత్వాలు ప్యూరిఫికేషన్ జరుగుతూ ఉంది. తత్వాలన్నీ పరమతత్వంగా కన్వర్ట్ అవుతూ ఉన్నాయి. ఆకాశము పరం ఆకాశంగా, వాయువు పరం వాయువుగా, అగ్ని పరం అగ్నిగా, వాయుమండలం మొత్తం పరం శుద్ధిగా అయిపోయింది. దివ్య ప్రకాశముతో నిండిపోయింది. అందరూ పృథ్వీలోకంలోని మనుష్యులందరూ పరివర్తన అవుతూ ఉన్నారు. పృథ్వీలోకంలోని జలము మరియు మట్టి పరిశుద్ధముగా అయిపోయింది. ధరతీ మొత్తంలో పరం మహాశాంతి వ్యాపించింది. ఇన్ని రోజుల లాక్డౌన్లో పృథ్వీ మొత్తం రీస్టార్ట్ అయిపోయింది. ప్రతి ప్రాసెస్ శుద్ధీకరించే వైపుగా ఆకాశము శుద్ధి అవుతూ ఉంది. వాయువు శుద్ధి అవుతూ ఉంది. అగ్ని శుద్ధి అవుతూ ఉంది. జలము, పృథ్వీ శుద్ధి అవుతూ ఉన్నాయి. అన్ని చోట్ల పరం మహాశాంతి వ్యాపిస్తూ ఉంది. వాయుమండలంలోని ప్రతి సెల్ లోపల పరం మహాశాంతి, పరం మహాశాంతి, పరం మహాశాంతి వ్యాపిస్తూ ఉంది. ధరతీలోకంలోని ప్రతి మనిషి పరం మహాశాంతి అనుభూతి చేసుకుంటూ ఉన్నారు. మన వైబ్రేషన్స్ ప్రతి ఒక్క మనిషిని టచ్ చేస్తూ వెళ్తున్నాయి. మనుష్యులందరూ పరం మహాశాంతి వైపు ఫోకస్ చేస్తూ ఉన్నారు. అందరి మనస్సులు మారిపోతూ ఉన్నాయి. అందరి బుద్ధి మారిపోతోంది. అజ్ఞానము, చెడు సంస్కారాలు సమాప్తి అవుతూ ఉన్నాయి. ప్రతి మనిషి సత్యప్రధానంగా మారుతూ ఉన్నారు. ప్రతి ఆత్మ, ప్రతి ఒక్క జీవాత్మ, భూతప్రేత ఆత్మలు, దివ్య ఆత్మలు అందరూ సాత్వికంగా మారిపోయారు. ప్రతి ఒక్క మనిషి మస్తిష్కం, దాని లోపల ప్రతి ఆలోచన, చింతన, పర్సెప్షన్, అవగాహన, దృష్టికోణం మాయ తొలగి సత్యం వైపు, పరం శాంతి వైపు పెరుగుతూ వెళ్తోంది. ప్రతి మనిషి సత్యాన్వేషణలో ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఆత్మ లోతుల్లోకి, ఇంకా లోతుల్లోకి, ఇంకా లోతుగా వెళ్ళి చూడండి. శాంతి సముద్రము మన లోపలే ఉంది. దానిని అనుభూతి చెందడానికి ప్రయత్నించండి. పరం మహాశాంతి, పరం మహాశాంతి, పరం మహాశాంతి. పరం మహాశాంతి వేవ్స్ ప్రపంచమంతా వ్యాపిస్తూ ఉన్నాయి. ప్రతి చోట, నలువైపులా, విశ్వంలోని ప్రతి మూల, భూలోకం, భువర్లోకం, స్వర్గలోకం, తపలోకం, జనలోకం, మహర్లోకం, సత్యలోకం, బ్రహ్మపురి, విష్ణుపురి, శివపురి మరియు పరంధామము, అన్ని చోట్ల బేహద్కి పరం మహాశాంతి. పైన 7 లోకాలు,
క్రింద 7 లోకాలు, సుతల్, పాతాళ్, తలాతల్, రసాతల్, ప్రతి చోట మన పరం మహాశాంతి వైబ్రేషన్స్ నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. పృథ్వీ మొత్తం పైన 7 లోకాలు, క్రింద 7 లోకాలు, మన గ్రహాలు అన్నీ, గ్రహ మండలాలు, నక్షత్రాలు అన్నిటి లోపల పరం మహాశాంతి వ్యాపిస్తూ వెళుతోంది. ప్రతి గ్రహంలో ఉండే ఆత్మలందరూ పరం మహాశాంతి అనుభూతి చెందుతున్నారు. మన వైబ్రేషన్స్ మన సూర్యమండలంలోని అన్ని గ్రహాలపై, ప్లానెట్స్ పైకి వెళ్తూ ఉన్నాయి. 27 నక్షత్రాలలోకి మన వైబ్రేషన్స్ వెళ్తూ ఉన్నాయి. ఈ బ్రహ్మాండంలో ఎక్కడెక్కడ ఆత్మలున్నారో ఆ ఆత్మలందరికీ, ప్రతి బ్రహ్మాండంలోని మూలమూలలకు పరంశాంతి వ్యాపిస్తూ ఉంది. ప్రతి ప్లానెట్, ప్రతి నక్షత్రం, మన బ్రహ్మాండం, మన సోలార్ సిస్టమ్ మొత్తం పరం పవిత్రంగా అవుతూ ఉంది. పరం లైట్, పరం ప్రకాశంగా అయిపోతూ ఉంది. మన ధరతీ పైన ఉన్న సూర్యదేవుడు అందరికీ పరం ప్రకాశం, పరం లైట్ ఇస్తూ ఉన్నారు. మహాపరివర్తన అవుతూ ఉంది. మహాపరివర్తన అవుతూ ఉంది. సూర్యుని ప్రకాశం పరం ప్రకాశంగా కన్వర్ట్ అవుతూ అన్ని గ్రహాలు, నక్షత్రాలు, తారలు, సూర్యుని ప్రకాశం వ్యాపించే ప్రతి చోట పరం ప్రకాశం, పరం ప్రకాశమే చేరుకుంటూ ఉంది. ధరతీ లోకంలో ప్రతి చోట పరం ప్రకాశం చేరుకుంటూ ఉంది. ధరతీపై 200 కిలోమీటర్ల ఏరియాలో పరం లైట్, పరం ప్రకాశం ఆల్రెడీ వ్యాపించి ఉంది. మహాపరివర్తన, సూర్యమండలం మొత్తం మహాపరివర్తన స్టార్ట్ అయిపోయింది. బేహదాత్మలందరూ మీ సంకల్ప శక్తిని ప్రయోగించండి మరియు మన సూర్యమండలంలో మన బ్రహ్మాండాన్ని పరం మహాశాంతి సంకల్పంతో పరివర్తన చేయండి. మరియు అన్ని ప్లానెట్స్, అందులో ఉండే ఆత్మలందరూ, నక్షత్రాలలోని ఆత్మలందరూ, సప్త ఋషి మండలంలోని ఆత్మలందరూ, హయ్యర్ డైమెన్షన్లోని 7 లోకాలలో ఉండే పరం పవిత్ర ఆత్మలందరూ అందరూ కలిసి పృథ్వీపైకి పరం మహాశాంతి సంకల్పాలు పంపిస్తున్నారు. పరం లైట్ మరియు పరం ప్రకాశం నలువైపుల నుండి పృథ్వీపైకి వస్తూ ఉంది. గ్రహాలు, అన్ని గ్రహాలు వాటి తత్వాన్ని మార్చుకొని ప్రతి ఒక్క గ్రహం పరం లైట్, పరం ప్రకాశం ధరతీపైకి పంపిస్తున్నాయి. పరం మహాశాంతి సంకల్పాలే ధరతీపైకి పంపిస్తూ ఉన్నాయి. గ్రహాలు ఇప్పుడు ధరతీ పైన తమ చెడు ప్రభావాన్ని చూపడం లేదు. ప్రతి చోట మహాపరివర్తన, మహాపరివర్తన, మహాపరివర్తన.
33 కోట్ల దేవతలందరూ జాగృతమయ్యారు. 9 లక్షల బేహద్ ఆత్మలందరూ 16,108 బేహద్ ఆత్మలందరూ ఈ విశ్వాన్ని మహాపరివర్తన కోసం తయారు చేస్తూ ఉన్నారు. మహాపరివర్తన స్టార్ట్ అయిపోయింది. విశ్వం మొత్తం మారిపోయింది. బేహదాత్మలందరూ డబల్ లైట్ స్వరూపంలో విశ్వమంతా పరం మహాశాంతి సంకల్పాలు నలువైపులా అన్ని దిక్కులా వ్యాపింపచేస్తూ విశ్వంలోని ఆత్మలందరికీ క్రొత్త మార్గం చూపిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. హే బేహదాత్మలందరూ, మహాన్ సంకల్పం చేయండి. విశ్వమంతా పరివర్తన స్టార్ట్ అయిపోయింది. బేహద్ పరివర్తన స్టార్ట్ అయిపోయింది. మన స్వపరివర్తన సంపూర్ణమైపోయింది. మన ఆకాశము, వాయువు, అగ్ని, జలం, పృథ్వీ, పంచతత్వాల శరీరం పరం లైట్, పరం ప్రకాశంగా కన్వర్ట్ అయిపోయింది. మన బేహదాత్మలందరూ పరం లైట్ మరియు పరం ప్రకాశంగా తయారైపోయారు. విశ్వంలో ప్రతి చోట మహాశాంతి, పరం మహాశాంతి వ్యాపిస్తూ వెళ్తోంది. ముప్పై 33 కోట్ల దేవతలందరూ స్థూల జగత్తులోని, సూక్ష్మ జగత్తులోని, కారణ జగత్తులోని మహాన్ ఆత్మలందరూ, తపస్వి సిద్ధ ఆత్మలందరూ ఈ పృథ్వీని రక్షించడానికి, నెగటివిటీని సమాప్తి చేయడానికి అందరూ పరం మహాశాంతి సంకల్పాలు చేస్తున్నారు. విశ్వశాంతి కోసం, విశ్వ కళ్యాణం కోసం సంకల్పాలు చేస్తున్నారు. సూక్ష్మ జగత్తులోని శక్తులంతా ఈ విశ్వాన్ని, ఈ పృథ్వీని మార్చడానికి తయారుగా ఉన్నారు. మరియు విశ్వానికి క్రొత్త మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు. పృథ్వీని ఒక క్రొత్త మార్గం వైపు తీసుకెళ్తూ ఉన్నారు. మహాపరివర్తన నిశ్చయమైపోయింది మరియు అవుతూ ఉంది. ధరతీలోకంలోని ఆత్మలందరూ రోగశోకాల నుండి విముక్తులైపోయారు. మీ లోపల పరం ప్రకాశాన్ని నింపుకుంటూ, పరం లైట్ని నింపుకుంటూ ప్రతి మనిషి రోగశోకాల నుండి ముక్తి అయి తమ స్వపరివర్తన చేసుకుంటూ ఉన్నారు. మహాన్ బేహదాత్మలందరూ అందరూ సూర్యుని సమానంగా ప్రకాశిస్తూ విశ్వ కళ్యాణ సంకల్పాలు చేస్తున్నారు. ఇప్పుడు బేహదాత్మలందరూ సంకల్పం చేయండి. బేహదాత్మలందరి ఎదురుగా బేహద్ దాదాజీ యొక్క రూపం నిలబడి ఉంది. మన అందరికీ బేహద్ శక్తులు, బేహద్ ప్రకాశం, బేహద్ పరం లైట్ నేరుగా మన ఆత్మ లోపలికి ఇస్తూ మనల్ని ప్రకాశింపచేస్తూ ఉన్నారు. అన్ని శక్తులతో మన ఆత్మ పరం సూర్యునిలా ప్రకాశమానంగా వెలుగొందుతూ ఉంది. బేహదాత్మలందరూ బేహద్ దాదాజీ నుండి, చోటూరాం బాపూజీ నుండి పరం శక్తులను ప్రాప్తి పొందండి. ఆత్మస్వరూపంలో ఉండి అపరిమితమైన శక్తులతో పరం మహాశాంతి వైబ్రేషన్స్ విశ్వమంతా వ్యాపింపచేయండి.
బేహదాత్మలందరూ సంకల్పం చేయండి. మనందరం బేహద్ పరంధామానికి వెళ్తూ ఉన్నాము. ధరతీలోకం నుండి పైకి, పృథ్వీలోకం నుండి పైకి, సోలార్ సిస్టమ్స్ పైకి, గెలాక్సీ నుండి పైకి, యూనివర్స్ పైన చాలా అర్బం ఖర్బం కాంతి సంవత్సరాల పైన బేహద్ కే పీడీకే పరం మహాధామంలోకి మనం వెళ్తూ ఉన్నాము. మన బేహదాత్మలందరూ బేహద్ కే బేహద్ పరం మహాధామంలోకి ప్రవేశించాము. నలువైపులా పరం ప్రకాశం, పరం లైట్ యొక్క వాయుమండలం ఉంది. విచిత్రమైన పరం శాంతి ఉంది అక్కడ. బేహద్ కి పరం మహాశాంతి, నలువైపులా పరం ప్రకాశం, పరం లైట్. బేహద్ పరంధామంలో ప్రతి సెల్ లోపల కేవలం బేహద్ శక్తులే ఉన్నాయి. బేహద్ దాదాజీని చూడడానికి ప్రయత్నించండి. వారి యొక్క నిరాకారి, ఆకారి స్వరూపాన్ని చూడండి. పరం ప్రకాశం, పరం లైట్ యొక్క స్వరూపాన్ని చూడండి. ఆత్మస్వరూపంతో వారి నుండి పరం లైట్ ప్రాప్తి పొందండి. ప్రక్కన బ్రహ్మమా, నీరుమా, చోటురాం బాపూజీ, ఆకారి బాపూజీ, దివ్య ఆత్మలందరూ మన బేహదాత్మలందరికీ పరం ప్రకాశం, పరం లైట్ ఇస్తూ ఉన్నారు. దివ్యశక్తులు ప్రసాదిస్తున్నారు. బేహదాత్మలందరూ దివ్య ప్రకాశాన్ని ఆత్మలోకి తీసుకుంటూ ఉన్నారు. మరియు ఆత్మ పరం లైట్గా కన్వర్ట్ అవడం చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మన బేహదాత్మలందరూ దివ్య ప్రకాశాన్ని, పరం లైట్ని, పరం ప్రకాశాన్ని మన సోలార్ సిస్టంలోకి దించుతూ ఉన్నారు. మరియు పరం మహాశాంతి సంకల్పం చేస్తూ ఉన్నారు. ప్రతి చోట మన సోలార్ సిస్టమ్ అంతా, సౌరమండలం అంతా పరం ప్రకాశంగా, పరం లైట్గా అయిపోయింది. అన్ని గ్రహాలు, నక్షత్రాలు, ప్లానెట్స్, వాటిలో ఉండే ఆత్మలందరూ, సూక్ష్మ ప్రపంచం, కారణ జగత్తు, స్థూల జగత్తు, పృథ్వీలోని ఆత్మలందరూ పరం ప్రకాశంగా, పరం లైట్గా అయిపోయారు. దివ్య ప్రకాశంగా అయిపోయారు. ధరతీలోకంలోని ప్రతి మనిషి రోగశోకాల నుండి విముక్తి పొందారు. వారి శరీరం కూడా పరం ప్రకాశంగా మారిపోయింది. పృథ్వీ మొత్తం, సమస్త విశ్వం పరం ప్రకాశంగా, పరం లైట్గా మారిపోయింది. బేహద్ శక్తులు, పరం శక్తులు నలువైపులా వ్యాపిస్తూ ప్రతి చోట తన సామర్థ్యం చూపిస్తోంది. నలువైపులా మహాపరివర్తన, 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 కేవలం మహాపరివర్తన. బేహదాత్మలందరూ బేహద్ పరంధామము నుండి, బేహద్ దాదాజీ నుండి లభించిన అవ్యక్త శక్తులను విశ్వ కళ్యాణం కోసం ఉపయోగించండి. పరం శాంతిని వ్యాపింపచేయడానికి ఉపయోగించండి. మీ ఆత్మను పరం కళ్యాణంతో స్వపరివర్తన చేసుకోండి. స్వపరివర్తనతో పాటుగా విశ్వంలోని ఆత్మలందరినీ మహాన్ పరివర్తన చేయండి. జాగృతమైన బేహదాత్మలందరూ మహాన్ సంకల్పం చేయండి. ఈ క్షణమే విశ్వంలోని పరం మహాశాంతి వ్యాపించింది. మన పృథ్వీ మొత్తం
ఇదే సమయంలో పరం మహాశాంతితో నిండిపోయింది. ఇదే క్షణంలో పృథ్వీ నుండి నెగటివ్ ఎనర్జీ అంతా సమాప్తి అయిపోయింది. ఎందుకంటే పరం ప్రకాశం, పరం లైట్ వాయుమండలంలో ప్రతి సెల్లో వ్యాపించింది. తత్వ పరివర్తన జరిగిపోయింది. విశ్వ పరివర్తన అయిపోయింది. హద్ ఆత్మలందరూ బేహద్ ఆత్మలుగా అయిపోయారు. అందరిలోనూ మహాపరివర్తన వచ్చేసింది. మరియు మన బేహద్ ఆత్మలందరూ స్వపరివర్తన సంపూర్ణంగా అయి విశ్వంలో మహాన్ పరివర్తన కోసం ముందుకు వెళ్తూ సంకల్పం చేస్తూ వెళ్తూ ఉన్నారు. బేహద్ ఆత్మలందరూ తమ విశ్వరూపాన్ని ధారణ చేయండి. జ్ఞానశక్తితో బేహద్ దాదాజీ బేహద్ ఆత్మలందరికీ చాలా వరదానాలు ఇచ్చారు. అందులో ఒక వరం విశ్వరూపం. ఎందుకంటే సమస్త విశ్వాన్ని ఒకే సెకండ్లో మహాపరివర్తన చేయగలరు. జ్ఞానశక్తితో ఆత్మశక్తిని పెంచుకొని బేహద్ దాదాజీ నుండి శక్తులు ప్రాప్తి పొంది ఆ శక్తులను పరం మహాశాంతి సంకల్పంలోకి కన్వర్ట్ చేసి విశ్వం మొత్తాన్ని మహాపరివర్తన కోసం ముందుకు తీసుకువెళ్ళండి. బేహద్ ఆత్మలందరూ తమ విశ్వరూపాన్ని పరం 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 బేహద్ సూర్య సమానంగా ధారణ చేసి పూర్తి సోలార్ సిస్టమ్ని, సూర్యమండలాన్ని పరం ప్రకాశంతో, పరం లైట్తో నింపండి. ఇదే పరివర్తన పరం మహాశాంతి సంకల్పంతో పాటుగా చాలా త్వరగా విశ్వంలో పరం మహాశాంతి వ్యాపింపచేయాలి. పృథ్వీ మొత్తం రోగశోకాల నుండి ఈరోజే విముక్తి పొందాలి. మనం మహాసంకల్పం చేయాలి మరియు ఇప్పుడే జరగాలని సంకల్పం చేయండి. ఈరోజే అది జరుగుతూ ఉంది. మనం చేసిన సంకల్పం ఈరోజే జరుగుతూ ఉంది. ఇప్పుడే జరుగుతూ ఉంది. ఇన్ లైవ్ మూమెంట్ మహాన్ పరివర్తన పృథ్వీ మొత్తం జరుగుతూనే ఉంది. ఇప్పుడే జరుగుతూ ఉంది. తత్వ పరివర్తన ఇప్పుడే జరుగుతూ ఉంది. స్వపరివర్తన కూడా ఇప్పుడే. ఇదే సమయంలో పాత కర్మలన్నీ ఖతం అయిపోతూ ఉన్నాయి మరియు మన క్రొత్త ఎనర్జీ జాగృతం అయిపోయింది. మరియు కర్మబంధన అనే వల ఖతం అయిపోయింది. మన ఒరిజినల్ రూపంలోకి వచ్చేసాము మరియు మహాశాంతి సంకల్పం చేస్తూ విశ్వం మొత్తం ఈరోజే పరివర్తన చేస్తూ ఉన్నాము. ఇదే పవర్ ఆఫ్ నౌ. ఇప్పటి శక్తి, ఈరోజు శక్తి, ప్రెజెంట్ శక్తి. మీ ఫ్రీ వీల్కి సరైన మార్గం ఇవ్వండి. విశ్వానికి ఒక క్రొత్త మార్గం చూపండి మరియు విశ్వం ఈరోజే మహాపరివర్తన వైపు ముందుకు వెళ్ళాలి. ప్రతిరోజు ఒక క్రొత్త మహాన్ పరివర్తన మనకు కనిపించాలి. దానికోసం మహాన్ సంకల్పం చేస్తూ ఉండండి. ఈరోజే విశ్వంలో మార్పు జరిగిపోయింది. ఈ సంఘటన జరిగిపోయింది. మన సంకల్పాలు ఫలించాయి. సమయం పరివర్తన జరిగిపోయింది. బేహదాత్మలందరూ సీట్లో సెట్ అయిపోయారు. జాగృతి ఆత్మలందరూ మహాన్ పరివర్తన కోసం తయారైపోయారు మరియు తయారు చేసుకున్నారు. తమని తాము రెడీ చేసుకున్నారు. మహాన్ పరివర్తన జరిగిపోయింది. విశ్వంలో పరం మహా మార్పు వచ్చేసింది. నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఖతం అయిపోయింది. బేహద్ పరివర్తన జరిగిపోయింది. బేహద్కి మహాశాంతి జరిగిపోయింది. విశ్వంలో బేహద్కే బేహద్ విశ్వంలో
परम परम महाशांति है, महाशांति है, महाशांति है. ప్రతి చోట బేహద్ పరం 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 మంచిగా అవుతూ ఉంది, మంచిగా అవుతూ ఉంది, మంచిగా అవుతూ ఉంది. బేహద్ ఆత్మలందరూ తమని తాము ఆటో సజెషన్లా తమని తాము ఇన్స్పైర్ చేసుకుంటూ ఉండండి. మహాన్ సంకల్పాలు చేస్తూ ఉండండి. మనం ఎంత ఎక్కువగా మహాన్ సంకల్పాలు చేస్తూ ఉంటామో ఆత్మశక్తి ఇంకా నిర్మలంగా ప్యూర్గా అవుతుంది. ఇంకా శక్తులు కలుస్తూ ఉంటాయి. ఏ విధంగా మంత్రాన్ని జపించడం వల్ల ఆ శక్తులు జాగృతం అవుతాయో ప్రస్తుత సమయంలో మహాన్ సంకల్పం చేయడం వల్ల మీ లోపల బేహద్ శక్తులు జాగృతం అవుతాయి. నేను బేహద్ మహాన్ ఆత్మను మరియు విశ్వాన్ని మార్చడానికి మా జన్మ ఈ ధరతీ పైన జరిగింది. నేను నా మహాన్ కర్మ చేస్తూ ఉన్నాను. హే బేహద్కే పరంపిత, నాకు చాలా శక్తులు ఇవ్వండి. ఈరోజే ఈ మహాన్ విశ్వాన్ని పరివర్తన చేయగలగాలి. పృథ్వీ మొత్తం నుండి వాయుమండలంలోని ప్రతి సెల్లో నెగిటివిటీని పాజిటివ్గా కన్వర్ట్ చేయగలగాలి. ఆ శక్తులు బేహద్ పరంపిత మనకు ఇచ్చేశారు. మనం మహాన్ సంకల్పాలు చేసేసాము పరివర్తన కోసం. ఎందుకంటే చాలా త్వరగా ఈ రిజల్ట్ మన ఎదురుగా ఉంటుంది. విశ్వం నుండి నెగటివ్ ఎనర్జీ మొత్తం త్వరగా ఖతం అయిపోయింది. ఇప్పుడు అవుతూ ఉంది కూడా. ధైర్యాన్ని పెంచుకోండి. సంకల్ప శక్తిని సరిగ్గా ప్రయోగిస్తూ ఉండండి. మీరు ఎంత ఆత్మస్వరూపంలో లోతుల్లోకి వెళ్తారో అంతే లైట్ స్వరూపం యొక్క అభ్యాసము పెరుగుతూ ఉంటుంది మరియు ఆత్మశక్తి ఇంకా పెరుగుతూ ఉంటుంది. మరియు విశ్వంలో పరం మహాశాంతి చాలా త్వరగా వ్యాపిస్తుంది. బేహదాత్మలందరూ తమని తాము తయారు చేసుకుంటూ ఉండండి. మహాన్ సంకల్ప శక్తిని ఉపయోగిస్తూ ఉండండి. మరియు ఈ విశ్వానికి సరైన మార్గం మీరే చూపించాలి మరియు మీరే చేయగలరు. మనమే చేద్దాం. ఇది మన డ్యూటీ. మనం ఇది చేయాలి. ఇందుకే మన జన్మ జరిగింది. ఇది మన బేహద్ డ్యూటీ. బేహద్ ఆత్మలందరికీ మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఈ యోగాన్ని సఫలం చేసినందుకు మరియు మహాన్ పరివర్తన కొరకు. పరం మహాశాంతి, పరం మహాశాంతి, పరం 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 మహాశాంతి.